బ్రేకింగ్ న్యూస్ మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సిరోల్ మండలంలోని ఏకలవ్య గురుకుల కళాశాలలో విద్యార్థిని కుప్పకూలిపోయింది. గురుకుల కళాశాలలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో తోటి విద్యార్థినిలతో డాన్స్ చేసింది ఇంటర్ విద్యార్థిని రోజా. అనంతరం స్టేజ్ పై నుంచి కిందకు దిగుతున్న సమయంలో కుప్పకూలి కింద పడిపోయింది. వెంటనే స్పందించిన గురుకుల సిబ్బంది మహబూబాబాద్ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. విద్యార్థిని స్వస్థలం మరిపేడ మండలం సఫావత్ తండాగా తెలిపారు గురుకుల సిబ్బంది. మహబూబాబాద్ జిల్లాలోని సిరోల్ మండలంలో ఉన్న ఏకలవ్య గురుకుల కళాశాలలో విద్యార్థిని కుప్పకూలిపోయింది. అయితే గురుకుల కళాశాలలో సాంస్కృతిక కార్యక్రమంలో తోటి విద్యార్థులతో కలిసి డాన్స్ చేసింది ఇంటర్ విద్యార్థిని రోజా. అనంతరం స్టేజ్ నుంచి కిందకు దిగుతున్న సమయంలో కుప్పకూలి కింద పడిపోయింది. అయితే వెంటనే గురుకుల సిబ్బంది స్పందించి ఆమెకు హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. అయితే అప్పటికే మృతి చెందినట్టు కూడా వైద్యులు చెప్పడం జరిగింది. మహబూబాబాద్ లోని ఏకలవ్య గురుకుల కళాశాలలో విద్యార్థిని కుప్పకూలిపోయింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం ఏకలవ్య మోడల్ పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న రజిత అనే అమ్మాయి ఎవరైతే ఉంటారో ఆ అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ కి సంబంధించిన విద్యార్థులకు ఫేర్వెల్ పార్టీ అందిస్తున్న క్రమంలో ఆమె డ్యాన్స్ సినిమాకి సంబంధించిన పాటకు కూడా డ్యాన్స్ చేసింది. అప్పటిదాకా విద్యార్థులందరూ కూడా కేరింతలు ఉల్లాసంగా ఉత్సాహంగా కొనసాగిన ఆ కార్యక్రమంలో ఉటావుటిన కూడా డ్యాన్స్ చేసిన ఒక 10 మినిట్స్ తర్వాత రెస్ట్ తీసుకుంటానని చెప్పి పక్కనే ఉన్న విద్యార్థులు పక్కన కూర్చుంది. ఆ తర్వాత కొంచెం పెయిన్ గా అనిపిస్తుందని కూడా కళ్ళు మూసుకుపోయి కుప్పకూలింది. దీని విషయం గమనించిన మోడల్ సంబంధించిన ఎవరైతే ఏకలవ్య పాఠశాల సంబంధించిన కరస్పాండెంట్ ఉన్నారో వారితో పాటు అధ్యాపకుల బృందం కూడా ఉటావుటిన అలర్ట్ అయి వెంటనే దీనికి సంబంధించి 108కి సంబంధించిన వాహనాన్ని పిలిపించి చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రి తరలించారు. ఈ తరలిస్తున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి తోటి విద్యార్థులతో పాటు ప్రిన్సిపాల్ తో పాటు 108కి సంబంధించిన బృందం కూడా ఆమెకు సిపిఆర్ చేశారు. ఇంత సిపిఆర్ చేసినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది. అయితే మహబూబాబాద్ సంబంధించి ఏరియా ఆసుపత్రి తీసుకొచ్చే క్రమంలోనే మృతి చెందినట్టు కూడా ఇక్కడ స్థానిక వైద్యులు చెప్తున్నారు. అయితే ఇక్కడ తీసుకురావడం మూలంగానే కొంచెం 20-30 నిమిషాల ముందే కనుక వచ్చినట్లయితే కొంచెం ప్రాణాలతో బయటపడదని చెప్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. హాస్పిటల్ రాకముందే చనిపోయినట్టు కూడా ఇక్కడ వైద్యులు నిర్ధారిస్తున్నారు. మొత్తానికి అప్పటిదాకా పిల్లలతో సంతోషంగా ఉల్లాసంగా ఉత్సాహంగా సాగిన కార్యక్రమంలో ఈ అమ్మాయి ఎప్పుడైతే కుప్పకూలిపోయిందో దీంతో మొత్తం కూడా విషాద ఛాయలు అనుకున్నాయి. దీంతో పాటుగా ఈమె సొంత గ్రామం మరిపేడ మండలం సఫావత్ తండా కూడా స్థానికులు చెప్తున్నారు. ఈ మరిపేడ మండలం సఫావత్ తండాతో పాటు కొరివి మండలంలోని సిరోల్ మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ పాఠశాలలో కూడా విషాద ఛాయలు అనుకున్నాయి. మొత్తం కూడా ఈ అమ్మాయి దుర్మరణంతో ఈ మహబూబాబాద్ జిల్లా మొత్తం కూడా విషాద ఛాయలు అనుకున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే దానికి సంబంధించి అమ్మాయికి సంబంధించిన మృతులు కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రసూన, థ్యాంక్ యూ యశ్వంత్. మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సిరోల్ మండలంలో ఉన్న గురుకుల పాఠశాలలో విద్యార్థిని కుప్పకూలిపోయిన పరిస్థితి. అయితే తోటి విద్యార్థులతో కలిసి డాన్స్ చేసి కిందకు దిగుతున్న సమయంలో రోజా అనే విద్యార్థిని అయితే అక్కడ కుప్పకూలిపోయింది. అయితే హుటాహుటిన అక్కడ గురుకుల పాఠశాలకు సంబంధించిన సిబ్బంది స్పందించి ఆ విద్యార్థినిని హాస్పిటల్కు తీసుకెళ్లారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు కూడా డాక్టర్లు నిర్ధారించారు. ఒకవేళ 10 నిమిషాలకు ముందు కనుక తీసుకొచ్చినట్లయితే ఆమెను బతికించే ప్రయత్నం చేసేవాళ్ళం, కానీ అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్లు చెప్పారు.